పక్కా కొలతలతో 2-3 సంవత్సరాల పాటు నిలవ ఆగే నిమ్మకాయ పచ్చడి. బాగా పసుపు రంగులో ఉండి మచ్చలు లేకుండా బాగా పండిన ఒక 10 నిమ్మకాయలను తీసుకుని శుభ్రంగా కడుక్కుని తడి లేకుండా ఉన్న తర్వాత మాత్రమే ఇలా నిలువుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మరొకసారి కట్ చేసుకుని లోపల ఉన్న గింజలన్నిటిని కూడా రిమూవ్ చేసుకుని ఇప్పుడు అడ్డంగా కట్ చేసుకుంటే ఈ విధంగా ఒక కాయకి 8 ముక్కలు అవుతాయండి. ఇలా 10 కాయ ముక్కలు కట్ చేసుకున్న తర్వాత ఏదైనా ఒక బౌల్లోకి కొలుచుకోండి. ఇలా పై వరకు కూడా కొలుచుకోవాలి. నాకైతే ఈ కప్ తో 5 ఇంతలు వచ్చాయి. 10 కాయలతో పాటు ఎక్స్ట్రాగా 3 కాయల్ని రసం తీసుకుని పెట్టుకోవాలి. ఈ కాయలు కొద్దిగా మచ్చగా ఉన్నా పచ్చగా ఉన్నా కూడా పర్వాలేదు. ఎయిర్ కంటైనర్ లోకి కట్ చేసి పెట్టుకున్న నిమ్మకాయ ముక్కలన్నిటిని కూడా వేసుకుని ఉప్పుని అదే కప్ తో పై వరకు కూడా కొలుచుకుని వేసుకోండి. అలానే 1/2 టీ స్పూన్ అంత పసుపు వేసుకుని పక్కకు పెట్టుకున్న 3 నిమ్మకాయలు రసం తీసుకుంటే అరకప్పు దాకా కూడా రావాలి. ఇప్పుడు ఈ నిమ్మరసం కూడా వేసేసుకుని ఒక్కసారి పైనుంచి కింద వరకు కూడా కుదిపేసుకుని దీన్ని పక్కకు పెట్టేసుకోండి. ఇలా రెడీ చేసి పెట్టుకున్నది 2-3 సంవత్సరాలైనా నిల్వ ఆగుతుంది. ఫస్ట్ 2-3 రోజులు అటు ఇటు కదుపుకుంటూ ఉండండి. నేను ఇక్కడ 10 రోజుల తర్వాత పచ్చడిని ఎలా పెట్టుకోవాలో చూపిస్తున్నాను అండి. ఇలా మెత్తబడిందంటే మనం పచ్చడి ఎప్పుడైనా పెట్టేసుకోవచ్చు. నేను 10 రోజుల తర్వాత చూపిస్తున్నాను. స్టవ్ ని ఆన్ చేసుకుని పాన్ లోకి 1 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ మెంతులు, 1/2 టీ స్పూన్ జీలకర్రని సిమ్ లో మాత్రమే పెట్టుకుని ఇలా మంచి రంగు వచ్చేంత వరకు కూడా వేయించుకున్న తర్వాత పొడి కొట్టుకుని పక్కకు పెట్టుకో. అదే పాన్ లోకి కప్పుంపావు దాకా కూడా వేరుశనగ నూనె గాని నువ్వుల నూనె గాని వేసుకుని ఆయిల్ వేడెక్కిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 10 లేదా 12 మెంతి గింజలు, 2-3 రెమ్మల కరివేపాకుని కడుక్కుని తడి లేకుండా ఉన్న తర్వాత మాత్రమే దీంట్లోకి వేసుకోండి. అలానే 7-8 వెల్లుల్లి రేకల్ని కూడా తొక్క తీసుకుని వేసుకోండి. నేను ఇక్కడైతే వేసుకోవట్లేదు. ఇవన్నీ కూడా బాగా వేగిపోయిన తర్వాత స్టవ్ ని కట్టేసుకుని 2 ఎండుమిరపకాయలు వేసుకోండి. ఎండుమిరపకాయలు ఆ నూనె వేడికి వీటిని చల్లారేంత వరకు పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు ఒక బౌల్లోకి నిమ్మకాయ ముక్కలు, కప్పుంపావు దాకా కూడా కారం, ఆవాలు, జీలకర్ర, మెంతుల పొడి, పూర్తిగా చల్లార పెట్టుకున్న తాలింపు వేసుకుని అంతా కూడా కలిసేంత వరకు కలిపేసుకుని ఎయిర్ కంటైనర్ లో పెట్టుకుంటే ఇలా తాలింపు వేసుకున్నది కూడా సంవత్సరం వరకు కూడా నిల్వ ఆగుతుంది. మరి నచ్చితే లైక్ అండ్ ఫాలో చేయడం మర్చిపోకండి.